తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల విలీనం వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఒకటి కాదు రెండు కాదు 14 ఊర్లు తమవేనని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. పొరుగు రాష్ట్ర ప్రభుత్వం విలీనం ప్రక్రియను ప్రారంభించిన తెలంగాణ సర్కారు స్పందించకపోవడానికి కారణమేంటి? వివాదాస్పద గ్రామాలను తమ స్టేట్లో కలిపేసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న తెలంగాణ పాలకులు మౌనంగా ఎందుకున్నారు? అసలు ఏ జిల్లాలో ఈ రగడ జరుగుతోంది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. మహారాష్ట్ర ప్రభుత్వం తేనెతుట్టను కదిపింది. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న వివాదాస్పద గ్రామాలన్నీ తమవేనని అంటోంది. గత నెల 16న ముంబైలో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఆసిఫాబాద్లోని బోర్డర్ గ్రామాలపై చర్చించారు. ఈ క్రమంలో తెలంగాణ సరిహద్దు వివాదాస్పద గ్రామాలన్నీ మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని, వెంటనే విలీన ప్రక్రియ ప్రారంభించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులను ఆదేశించడం ప్రజల్లో కలకలం సృష్టించింది. అలజడికి కారణమైంది. ఎప్పటినుంచో తెలంగాణలో ఉంటున్న తమను ఇప్పుడు మహారాష్ట్రలో కలపడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఫడ్నవీస్ ఆదేశాలతో విలీన ప్రక్రియను అక్కడి రెవెన్యూ యంత్రాంగం ప్రారంభించింది. 1952లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మహారాష్ట్రలోని తెలుగు మాట్లాడేవారిని ఏపీలో, మరాఠీ మాట్లాడేవారిని మహారాష్ట్రలో కలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పరందోలి, కోట, శంకర్కులద్ది, ముఖదంగూడ, లెండిగూడ, ఈసాపూర్, మహర్జాగూడ, అనంతపూర్, భోలాపూర్, గౌరీ, లేందీజల, లక్ష్మాపూర్, జంకపూర్, పద్మావతి గ్రామాలను కూడా ఉమ్మడి ఏపీలో విలీనం చేశారు. అయితే భౌగోళికంగా, సాంస్కృతికంగా తమకు దగ్గరగా ఉన్నాయంటూ 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాలను చంద్రాపూర్ జిల్లా జివితి తాలూకాలో చేర్చింది. దీంతో రెండు రాష్ట్రాల పాలన మొదలైంది. అయితే వివాదం ముదరడంతో సమస్యను పరిష్కరించడానికి అప్పట్లోనే రెండు ప్రభుత్వాలు సంయుక్తంగా కేకే నాయుడు కమిషన్ ఏర్పాటు చేశాయి. అది ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ గ్రామాలన్నీ ఏపీకే చెందుతాయని 1996లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్లో ఉండగా గ్రామాలన్నీ తమవేనని మహారాష్ట్ర ప్రకటించడమే కాదు, విలీనం చేసేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే విలీనం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. తామంతా తెలంగాణలోనే కొనసాగుతామని స్పష్టం చేస్తున్నారు. తమ గ్రామాలను ఈ రాష్ట్రంలోనే ఉంచాలని కోరుతూ ప్రజలు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. అయితే ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం సానుకూల ప్రకటన చేయకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విలీనం పూర్తవకముందే తెలంగాణ ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల వివాదంపై భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.